అండి, ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ మీ ముందుకు వచ్చాను సరికొత్త వీడియోతో. అదేంటని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. స్కిన్ జారేటట్టుగా ఉండాలి అంటే గులాబీ పువ్వుతో ఎలాగా మన స్కిన్ని జారేటట్టుగా వైట్గా స్కిన్ని చేయొచ్చు అనేది ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ గులాబీ పువ్వు రేఖలు చూసారా, ఇలా పట్టుకుంటే భలే స్మూత్గా ఉంటాయి కదా. అలాగే మన స్కిన్ కూడా స్మూత్గా ఉండేటట్టుగా మరి ఒక టిప్పు మీకు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. చూసేద్దామా మరి. చూసారు కదా, నేను మా ఇంట్లో పూసిన గులాబీని తీసుకున్నాను. మీ ఇంట్లో కూడా మంచిగా గుత్తు గుత్తు గులాబీలు వస్తాయి కదండి. అలాంటివి అయితే ఆ రేఖలు మనకి స్మూత్గా సింపుల్గా మనం స్మాష్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది మీరు మిక్సీ జార్లోనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా దంచుకుంటాం కదా, అట్లాంటి వాటిలో వేసైనా సరే మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఈ రేఖలు మనం విడతీసేసుకుని అందులో వేసుకుందాము. చూసారు కదా, దీన్ని బాగా ఇలాగా దంచుకోవాలండి. ఇలా మెత్తగా అయినంత వరకు దంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చూడండి చక్కగా స్మాష్ అయిపోయింది. ఇలా స్మాష్ అయిన దాన్ని చిన్న బౌల్లోకి మనం తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇదిగోండి నేను ఇలా ఇందులో వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే నేనైతే సింగిల్ గులాబీ తీసుకున్నాను ఒకటే. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ గులాబీలు తీసుకోవచ్చు. అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒకటి తీసుకుంటున్నాను. దీన్ని ఇలాగా విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు హనీ తీసుకుంటున్నాను. హనీ ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటున్నానండి. చూసారు కదా, హాఫ్ స్పూన్ హనీ వేసుకుంటున్నాను. మీరు ఇందులో కావాలనుకుంటే కాఫీ పౌడర్, బ్రూ కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. వేసుకుంటే అది కూడా బాగా పనిచేస్తుంది ఇందులో. సో దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. ఓకే అండి, నేను బాగా దీన్ని కలుపుకున్నాను. సో ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం ఫేస్కి 2 డేస్కి ఒకసారి అయినా సరే మనం పెట్టుకోవచ్చండి. మీకు గులాబీలు మీ ఇంట్లో ఉంటాయి, మీకు రెగ్యులర్గా బాగా దొరుకుతాయి అన్నట్లయితే 2 డేస్కి ఒకసారి అయినా దీన్ని ఫేషియల్గా ఇలా పెట్టుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు చూసారు కదా, గులాబీ, విటమిన్ ఈ క్యాప్సిల్ అండ్ హనీ అయితే సరిపోతుంది. 3 ఐటమ్స్తో మనం ఫేషియల్ ఒకటి రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు దీన్ని నైట్ పెట్టేసుకుని మార్నింగ్ మీరు ఫేషియల్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా మీకే తెలుస్తుందండి. స్కిన్ భలేగా స్మూత్గా జారుతున్నట్టుగా నీట్గా కనిపిస్తుంది. అండ్ వైట్గా కూడా మీకు వస్తుంది, చేంజ్ బాగా కనిపిస్తుంది మీ స్కిన్. ఒకసారి దీన్ని మీరు ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ మీరు పొందుతారు నాకు తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్ బాయ్. మరలా సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వస్తానండి. బాయ్.